ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, సో ఆళ్ళు చేసేది ప్రొఫెషన్ అదే. సో డే అండ్ నైట్ ఆళ్ళు కష్టపడి మొత్తం కంటెంట్ క్రియేషన్ చేసుకొని, ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకొని ఆళ్ళ ప్రొఫెషన్ అదనమాట. సో ఆళ్ళు దాని మీదే పెడతారు 100%. వాళ్ళ 100% ఎఫర్ట్ దాని మీద పెడతారు. సో ఆళ్ళని తక్కువ చేయాలని కాదు. సో వాళ్ళు కూడా చాలా కష్టపడి అలాంటి ఫిజిక్స్‌ని మెయింటైన్ చేస్తారు. బట్ స్టిల్‌నెస్‌కి, బాడీ బిల్డింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనం ఆహ్, మనీ ఉండదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడిల్ క్లాస్ కాబట్టి. సో మనమేం బలిసి ఉండము. సో మనకి ఎంతలో కావాలో అంతలో వస్తే సరిపోద్ది. సో ఫిట్‌గా ఉంటే సరిపోద్ది. మరీ ఆళ్ళ బాడీ వచ్చేయాలి, వాళ్ళలాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలంటే నువ్వు 100% దాని మీదే పెట్టేయాలి నీ ఎఫర్ట్ అంతా. జిమ్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది మన జిమ్ వర్కౌట్స్లో ఏ రోల్ ప్లే చేస్తుంది? బేసిక్‌గా బ్రో, ఇప్పుడు చాలామంది ఉంటారు. జిమ్ జాయిన్ అవుతారు. 10 డేస్ చేస్తారు, 10 డేస్ గ్యాప్ ఇస్తారు. మళ్ళీ 10 డేస్ చేస్తారు, 10 డేస్ గ్యాప్ ఇస్తారు. అది చేయాలనుకుంటే 10 రోజులు వెళ్ళి 10 రోజులు మానేయడం కాకుండా కన్సిస్టెంట్గా ఉండాలి. సో అదే కన్సిస్టెన్సీ ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది అనమాట. సో మోటివేషన్ ఏంటంటే, మోటివేషన్కి డిసిప్లిన్కి తేడా ఏంటంటే, మోటివేషన్ నువ్వు ఒక 5 రోజులు ఉంటుంది మోటివేషన్, ఫుల్ ఫైర్లో ఉంటావు 5 రోజులు. తర్వాత మోటివేషన్ పోయిందనుకో ఇంకెళ్ళవు మరి జిమ్కి. సో డిసిప్లిన్ దీన్ని ఓవర్కమ్ చేస్తుంది. సో డిసిప్లిన్ ఉంటే నువ్వు రోజు నీకు కష్టమైన పని చేస్తావు, నీకు నచ్చని పని చేస్తావు. నచ్చని పని చేయడమే డిసిప్లిన్.